హలో హాయ్ మావా. సో మనం ఈరోజు అయితే ప్యారలాక్స్ నెట్వర్క్లో ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే ఒక ఆప్షన్ అయితే ఇచ్చినారనమాట. సో అదే ప్యారలాక్స్ నెట్వర్క్ సపోర్ట్ అని. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో దాని గురించి అయితే వీడియో చేయలేదు. సో ఇప్పుడైతే చేద్దాం. లెట్స్ గో. మా స్క్రీన్ రికార్డ్ ఉంటుంది, సో దాన్ని అయితే చూసేయండి. ప్రాబ్లం ఉంటే ఇక్కడ మీరైతే చేయొచ్చు అనమాట, కంప్లైంట్ చేయొచ్చు. సో ఇక్కడ సపోర్ట్ సెంటర్ ఉంది కదా. సో దీంట్లో ఎన్ని అయితే మీకు సపోర్ట్ సెంటర్లో ఇన్ని ఆప్షన్లు అయితే మీకు ఉన్నాయేమో. దీంట్లో మీరు ఏదే కానీ చెక్ చేసుకోవచ్చు. ఏ దాని గురించి అయినా కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఉంటుంది. ప్లస్ ఏదైనా సమస్య ఉన్నా కానీ ఇక్కడ మీరు సపోర్ట్ సెంటర్కి వచ్చి మీ ప్రాబ్లం అయితే వాళ్ళకు మెసేజ్ చేస్తే వాళ్ళైతే మీకైతే ఈమెయిల్ ద్వారా ఆన్సర్ అయితే పంపిస్తారనమాట. సో మెయిన్ చూడండి ఇక్కడ ఫస్ట్ మనం లాగిన్ అండ్ అకౌంట్ యాక్సెస్ అని చూడండి. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చినారు. సో ఫస్ట్ ఫర్గాట్ మై పాస్వర్డ్ అంటే మీరు పాస్వర్డ్ అయితే మర్చిపోతే, సో చూడండి మీకు చూడండి ఎట్లిస్తున్నారు అని. ఓకే, సో ఇప్పుడు మీకైతే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు నా అకౌంట్ అయితే నేను లాగిన్ అయినాను. సో కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆ సపోర్ట్ సెంటర్లో వచ్చేసి లాగిన్ అండ్ అకౌంట్ యాక్సెస్ అని ఉంటుంది కదా. సో ఇక్కడికి వెళ్ళా, నేను నా పాస్వర్డ్ని ఫర్గాట్ అయితే నేను మర్చిపోయా. ఒక ఈమెయిల్ కూడా మర్చిపోయా ఏది ఇచ్చినానని. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు మా ఈమెయిల్ అడ్రస్ ఇస్ ఆల్రెడీ వెరిఫై, లేకపోతే ఈమెయిల్ వెరిఫై అండ్ నాట్ వెరిఫైడ్ బట్ ఐఎమ్ నాట్ లాగౌటెడ్. సో ఇదాన్ని అయితే మనం చేద్దాం. సో ఇక్కడ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఎన్ని ఆప్షన్లు ఇచ్చినారు. ఒకటి మీ యూజర్ నేమ్, లేకపోతే మీతో ఇన్వైట్ కోడ్ ఉంటుంది కదా. సో ఆ కోడ్ మీతో ఉన్నా కూడా ఇవ్వచ్చు మావా. ఓకే, లేకపోతే మీరు ఏదైతే రిజిస్టర్ అయింటారు కదా, సో అది మీరు ఒకవేళ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోకుండా కూడా ఇక్కడైతే మీ ఈమెయిల్ ఇస్తే వాళ్ళైతే మీ అకౌంట్ అయితే రికవర్ చేసి ఇస్తారు మావా. ఓకే, సో ఇదేనమాట. ఇంకోటి ఇలాగే చాలా ఉన్నాయి ఇక్కడ మీరు ఆప్షన్స్. ఓకే, ఇది ఈమెయిల్ వెరిఫికేషను. చూడండి, మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ రాకుంటే ఇక్కడ వచ్చి మీరు లాగిన్ అయినా అంటే చూడండి. ఎస్, ఓకే, చూడండి ఇక్కడ రీప్లేస్ ఇన్ ఇన్కరెక్ట్ అడ్రస్ ప్రొఫైల్, వెరిఫై ఈమెయిల్, సేవ్ ద కరెక్ట్ అడ్రస్ అండ్ రిక్వెస్ట్ న్యూ వెరిఫికేషన్ కోడ్. చూసారమ్మా? సో ఇలా ఉంటాయన్నమాట. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. మై ఈమెయిల్ ఈస్ ఆల్రెడీ వెరిఫై, ద వెరిఫికేషన్ కోడ్ ఈస్ రిజెక్టెడ్. మీకు ఏదో ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఉంటుంది మా. ఓకే, మీరు ఇక్కడ ఇంకానే హెల్ప్ అయితే తీసుకోవచ్చు అనమాట. టీం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఎలా అవుతారంటే ఈమెయిల్ ద్వారా అవుతారు. ఓకే, ఇంకోటి మైనింగ్ కూడా ఉందని చూడండి. మీకు మైనింగ్ డస్ నాట్ స్టార్టెడ్ అని వస్తే కొట్టినాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కనెక్షన్ ఎర్రర్ ఇట్ షోస్ the message generally includes that the app could not communicate correctly with server. Please try again using a stable Wi-Fi or mobile data connection. Disable any VPN proxy or restrictive network temporary and confirm that app is update. ఓకే, మీకు ఇక్కడైతే దానికి ఎర్రర్ ఏముడికి వచ్చిందని వాళ్ళే ఆన్సర్ ఇచ్చినాడు. మీకు అయినా కూడా అట్లా అవుతుందంటే చూడండి, మీకు నో ఇట్స్ వర్క్ నో అనదర్ నెట్వర్క్. ఇట్ హ్యాపెన్స్ ఫర్ మల్టిపుల్ నెట్వర్క్స్. ఓకే, నేను ఇది అని కొట్టా. సో ఇంకో డైలీ స్ట్రీక్స్. ఇప్పుడు మై స్ట్రీక్ ఈజ్ నాట్ ఇంక్రీజింగ్. ఇప్పుడు మీ డైలీ స్ట్రీక్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నాదైతే చూపిస్తాను చూడండి మీకు ఎన్ని స్ట్రీక్స్ ఉన్నాయని. ఓకే, నా స్ట్రీక్స్ అయితే 58 days ఉంది. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ రేపు అయితే మైన్ చేస్తా. ఆ మైన్ చేసినప్పుడు ఈ స్ట్రీక్ ఇంకా అట్లే 58లో ఉంటే అప్పుడు నేను ఇక్కడ వచ్చి ఈడ చూడండి, ఇక్కడ మై స్ట్రీక్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్ ఏ షార్ట్స్ మైనింగ్. మీరు ఒకవేళ ఎస్ ఐ కంప్లీట్ మైనింగ్ విత్ యాడ్స్ ఈచ్ డే. ఓకే, చూడండి ఇప్పుడు యూజర్ నేము, మీకు యూజర్ నేమ్ వేయాలి. అలాగే డేట్ ద స్ట్రీక్ షుడ్ నాట్ హ్యావ్ ఇంక్రీజ్డ్, అప్రాక్సిమేట్ టైమ్ ఆఫ్ దట్ మైనింగ్ విత్ టైమ్ జోన్ సెట్ ఆన్ యువర్ డివైస్, యాప్ వర్షన్. సో మీరు ఇలా ఇస్తే ఇవన్నీ ఇచ్చి ఓపెన్ విత్ టికెట్ అని కొడితే సో మీకు ఈమెయిల్ అయితే వస్తుంది అనమాట. ఓకే, టీంని ఇంకా
సో ఇలాగ చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి. అలాగే అంబాసిడర్ ప్రోగ్రామ్ గూడా మాకు గూడా ఇచ్చారమ్మా. మాకు గూడా పేమెంట్ ఇష్యూస్ గానీ ఏదైనా ఉన్నా గూడా మాకు గ్రూప్‌లో అయితే మేము పెడతాం. సో వాళ్ళైతే ఆన్సర్ ఇస్తారనమాట. మాక్సిమం గ్రూప్‌లోనే ఎక్కువుంటారు ఆన్‌లైన్‌గా. ఓకే. చూడండి మీరు అంబాసిడర్ అయినా గూడా ఇక్కడ మీకు గ్రూప్‌లో అయినా ఎయచ్చు. ఇక్కడ కోర్ అంబాసిడర్స్ ఉంటారు. సో ఆళ్ళు జూస్తారనమాట అన్నీ. ఓకే. సో ప్యాక్స్ బ్యాలెన్స్ ప్రతి ఒక్కటి ఉంటదమ్మా. మీకు అన్ని కేటగరీ ట్రస్ట్ స్కోరు, విత్‌డ్రాలు, నోటిఫికేషన్ పింగు, సెక్యూరిటీ ప్రైవసీ, ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషను, యాప్ ప్రాబ్లమ్స్ అండ్ బగ్ రిపోర్ట్సు, అకౌంట్ అండ్ ప్రొఫైల్ సెట్టింగు, బయోమెట్రిక్ అండ్ ఐడెంటిటీ, ప్యాక్స్ బ్యాలెన్సు, రిఫరల్ అండ్ నెట్వర్క్, అడ్వర్టైజ్మెంట్స్, ఈమెయిల్ వెరిఫికేషను అండ్ అదర్స్. ఓకే. సో మీకింగా ఏదైనా అర్థం కాలేదంటే చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. ఓకే మా ఉంటా. బాయ్.